తొక్కి 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 దాన్ని ఎంత రూపంలోకి తీసుకొస్తారో తెలుసా? అంత కష్టం ఉంటుంది. ఏ నోటి మాటతో మనిషిని సృష్టించలేడా దేవుడు? సృష్టించగలడు. లేదా దేవదూతలను పిలిచి బొమ్మను చేసే, నేను మీరంతా బొమ్మ చేసినాక నేను ముక్కులో జీవవాయువు ఊతాను అని చెప్పొచ్చుగా, చైలా. దేవదూతలు వాడలేదు, నోటి మాట తన్ని సృష్టించిన దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు తానే ఎందుకు కష్టపడ తెలుసా? ఆయన కష్టపడితే ఆయన కన్నంత ప్రేమ దాని మీద వస్తుంది. ఇప్పుడు నువ్వు నేను ఎవరు తెలుసా? నోటి మాటతో సృష్టించబడాల. నిన్ను నేను దేవుడు ప్రణాళికతో తయారు చేశాడు. మీరంటే కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ యేసు ప్రభు మన మీద కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టేసి మేము పరచండి. వాట్ ఏ లవ్. అందుకే ఆయన కష్టపడ్డాడు. మీరు గుర్తుంచుకోండి, కష్టపడిన దాని యొక్క విలువ తెలిసిద్దా? కష్టం లేకుండా వచ్చి దాని విలువ తెలిసిద్దా? మనకి కష్టపడి సంపాదించిన దాని విలువ తెలిసిద్ది. దేవుడు కూడా నిన్ను నన్ను కష్టపడి రూపించాడు. ఆఖరికి కష్టపడటానికి గుర్తుగా తన రక్తాన్ని కూడా కార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్నంత ప్రేమించాడు. అలా ప్రేమించినందుకని ఏంటి నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకు ప్రేమించాడు అంటే, నాకేమొద్దు నీ దగ్గర నుంచి. మీ డబ్బులు కావాలా? వద్దు దేవుడికి. మీ బంగారం కావాలా? అవసరం లేదు దేవుడికి. మీ వల్ల ఏమైనా ఉపయోగం అస్సలు లేదు. కానీ ఒకటే, నీతో సహవాసం చెయ్యాలన్నది దేవుని ప్రణాళిక. హీ వాంట్ టు ఫెలోషిప్ విత్ యు. నీతో సహవాసం చేయాలి. ఈరోజు నేను అడుగుతున్న, దేవునితో సహవాసం చేస్తున్నారా మీరు? ఆదాము అవ్వలను సృష్టించినాక దేవుడు ఒక రోజులో చల్లపోటును ఏర్పరచుకొని ఆయన ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు. చల్లపోటు దేనికి? వాళ్ళతో సహవాసం చేయడానికి, వాళ్ళతో మాట్లాడటానికి. వాళ్ళతో సహవాసం చేయటానికి ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. కానీ వాళ్ళు పాపం చేయటం ద్వారా వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. సహవాసాన్ని కోల్పోయిన కారణాన దేవుడు మరలా సహవాసాన్ని కోరుకోవడానికి ప్రవక్తలను పంపించాడు, అందరిని పంపించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు తానే తన మహిమను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. ఆయన వచ్చేం చేశాడు తెలుసా? మానవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీతో సహవాసం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నువ్వే రావాల్సిన అవసరం ఏంటంటే, నీకు నాకు మధ్యలో పెద్ద పాపం అడ్డొచ్చింది. ప్రవక్తలు మోయలేకపోయారు, ఇంకేది మోయలేకపోయింది. నేను వచ్చి దాన్ని నా భుజాల మీద మోసి ఆ భారాన్ని, లేదా ఆ నీకు నాకు నా అడ్డు పాపాన్ని తీసివేయటానికి వచ్చానని దేవుడు చెప్పాడు. నీకు ఆయనకి మధ్యలో పెద్ద పాపం ఉంది. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విన్న నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ పాపములు మీకు ఆయన్ని మరుగు చేసినాయి, మీ దోషములు మీకు ఆయనకి అడ్డుగా బండలాగొచ్చేసినాయి. అడ్డమేమున్నాయి మనకి? నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించట్లేదంటే నీ పాపం ఒక పెద్ద రాయిగా మారిపోయి అడ్డొచ్చింది. నీ పాపమే చెడ్డ చూపు కావచ్చు, చెడ్డ తలంపులు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, బూతులు కావచ్చు, అవిధేయత కావచ్చు, సిగరెట్లు కావచ్చు, చుట్టలు కావచ్చు, ఆ కైనీలు కావచ్చు, ఆ గుట్టకాలు కావచ్చు, ఆ గంజాయి తాగే వాళ్ళతో ఉండటం కావచ్చు, అక్రమ సంబంధాలతో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం కావచ్చు, లేదా సెల్ ఫోన్తో ఎక్కువ గడపటం కావచ్చు. మొన్న 119 కీర్తనలు మొత్తం అప్పచెప్పింది. 119 కీర్తనలు 174 వచనాలు ఉంటాయి. చూడకుండా చెప్పింది. గ్రేట్ కదా? ఎంతో చాలా గ్రేట్. నేను కూడా అది అనుకొని వెళ్ళి ఆమెకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. వాళ్ళ ఆయన ఒక వీడియో పంపించాడు. పాస్టర్ గారు మీరు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు, నాకేమన్నా అన్నాడు. ఏంటో అని చూస్తే ఆ పిల్ల కాలు మీద కాలేసుకొని బిగ్ బాస్ చూస్తుంది. ఏ వాక్యం చదివిన పిల్ల? నేను అప్పుడు అడిగా, ఏంటమ్మా నువ్వు 119 కీర్తన మొత్తం చదివావు, ఇలా బిగ్ బాస్ ఏదో చూస్తున్నావు అంటే, పాస్టర్ గారు నేను ఆ బిగ్ బాస్ అయిపోయే వరకు మాత్రం నేను ప్రార్థనకు రాను, అయిపోయి నాకు వస్తానికి రానని వెళ్ళిపోయింది. అయిపోయిందమ్మా? ఉందా? అయిపోయిందా? ఆ పిల్ల అయిపోయిందని చెబుతుంది. ప్రైజ్ లార్డ్. తెలుసు మీ అందరికీ చెప్తే ఏమంటారని కొంతమంది కుక్కున్నారు పాపం, చెప్పేసేసి తెలియకుండా ఉన్నట్టుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈరోజు చెప్తున్నాను, మన జీవితాలను పాడు చేస్తుంది సాతాను. దేవునితో సహవాసం చేయకుండా ఏదో ఒక అడ్డుబండ ఉంది, ఏదో ఒక ఆటంకం ఉంది. ఆ అడ్డుబండను తీసేసి నీతో దేవుడు సహవాసం చేయడానికి ఈ లోకానికి వచ్చి తన రక్తం కార్చాడు. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? అడ్డుబండ పోవడానికి మీరందరూ ఆయన దగ్గరికి రావాలి. ఏం చేయాలి ప్రభు? పాస్టర్ గారు ఆయనతో సహవాసం చేయడానికి ఐదు పనులు చేయాలి. అందరు నా వైపు చూడండి. 5 పనులు. దేవుడితో సహవాసం చేయాలంటే మొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దేవుడితో సహవాసం పెరిగిద్ది. దేవుడితో ఒక వ్యక్తి సహవాసం చేయడానికి ప్రార్థనే అనుభవం. యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా ఆయన రుజువు చేసిన వెంటనే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపు మారెమును, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసినని లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుతుంది. చదవండి అందరూ. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం.
వావ్. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారును, ఆయన వస్త్రం ఎలా అని తెల్లని ఏమైనాడమా. ఏం చేస్తుండగా యేసుప్రభు ఏం చేశాడు? శరీరధారిగా ఉన్న దినములో ఆయన ప్రార్థన చేశాడు, ఆయన దేవుణ్ణి ఆరాధించాడు, ఆయన కన్నీళ్లతోనూ యాచనలతోనూ తన్ను అంగీకరించగలిగిన దేవుని దగ్గర ఆయన ఏం చేశాడు సార్? ప్రార్థన చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నా, ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయటానికి దేవుడు అతనికి ఇచ్చిన అవకాశం ఏంటంటే ప్రార్థన. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకేమి నేర్పించాడు? ప్రార్థన చేయడం నేర్పించాడు. అమ్మా ప్రార్థన చేయండి, పరలోకపు తండ్రికి మొరపెట్టండి, నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు నేర్పించింది అది. ప్రభువు నేర్పిన ప్రార్థన నువ్వు చేస్తున్నావు. ఇంట్లో ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన లేదు ఇంట్లో. అందుకే ఇంటిని ఎవరికి ఇచ్చాం మనం? సాతాను చేతికిచ్చాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక ఇంట్లో యేసు ప్రభుకు చోటు లేని కారణాన అపవిత్ర ఆత్మ వచ్చింది. ఒక అపవిత్ర ఆత్మ ఆ ఇంట్లోకి వెళ్ళింది, వాళ్ళలోకి వెళ్ళింది, అతనిలోకి. ఆ ఊరి పేరు గదరేనీల దేశం, గరాసేనీల దేశం. అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు అని బైబిల్లో ఉంటుంది. ఒక అపవిత్ర ఆత్మ పట్టింది. కొంచెం కిందకు వచ్చేసరికి ఆ ఒక్క ఆత్మ కాస్త శానా దెయ్యంగా మారింది. శానా అంటే ఏంటి? కొన్ని వేల దెయ్యాలు వచ్చేసినాయి. అమ్మ మీ అందరికీ చెప్తున్నా, ఒక్క దెయ్యానికి అవకాశం ఇస్తే వేల దెయ్యాలు మన ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని పాడు చేస్తాయి. ఒక్క సైతానికి అవకాశం ఇస్తే, ఒక్క పాపానికి అవకాశం ఇస్తే, ఆ పాపం మరొక దాన్ని, అది ఇంకో దాన్ని సమకూర్చి మనల్ని నాశనం చేస్తుంది. అందుకే అమ్మలారా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయలేకుండా మన ఇంట్లో జరుగుతుందంటే, ప్రార్థన చేయ బుద్ధి కావట్లేదంటే అపవిత్రాత్మ పనిచేస్తుందని అర్థం. ఇంట్లో మనం మోకరించలేకపోతున్నాం. మోకరించడానికి పిల్లలు, మోకరించడానికి భార్య, మోకరించడానికి ఇంట్లో పనులు, ఏదో అవసరంతో వచ్చేస్తుంది. చేద్దాం అనుకున్నాం, టైం అయిపోతుంది. డ్యూటీకి చేద్దాం అనుకున్నాం, బయటికి వెళ్ళే టైం అయిపోద్ది. నిన్ను చెయ్యనివాడు సాతానుడు. ప్రార్థన గుర్తుంచుకోండి, దేవునితో సహవాసం చేయాలనుకున్న వాళ్ళు ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవునితో సహవాసం. మోషే గారంట 40 రోజులు కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసి కిందకి దిగొస్తుంటే దేవుని మహిమను కనిపించిందంట వాళ్ళని. అమ్మో ఈయనేంటి, ఈయన ముఖం ఏంటి దేవుళ్ళలాగా ఉంది, ఆయన ఏం చేసి వచ్చాడు చెప్పండి. అమ్మ మీకు కూడా చెప్తున్నాను, మీరు ఎక్కువ ప్రార్థన చేసిరండి, మీ ముఖాలు మారుతాయి. మీ ముఖరూపం మారి తెల్లని దగదగ మెరవాలంటే ప్రార్థన చేయాలి. మోషేని చూస్తే మహిమ కలిగింది. మోషే ముఖములో మహిమ కనిపించింది. అందుకే మోషేని మిగతా వాళ్ళు ఏం తిడటానికి సాహసించలా. ఒక కమ్మంటది, మా ఆయన రోజు నన్ను తిడుతున్నాడు, ఆయనకి ఏం బెదిరి పెట్టించొద్దు. మీ అన్నతో కానీ ఎవరితో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయించినా ఆయన ఇంకా చేస్తాడు. ఒక్కటే ప్రార్థన చేయండి, మీ ముఖంలో మహిమ చూసి అంటే నీ భర్త మారిపోతాడు. నిన్ను కొట్టడో తిట్టడో ఒక్క పళ్ళు ఎత్తి మాట కూడా ఎందుకు తెలుసా? నీ ముఖంలో ఉన్న మహిమను చూసి భయపడటం ప్రారంభిస్తాడు. అది జరగాలంటే ప్రార్థన చేయాలి. దానియేలు రోజుకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఎవరు దానియేలు అంటే ఖాళీగా ఉన్నవాడు కాదు, మాలాంటి పాస్టర్ కాదు, ప్రధానమంత్రి. ఒక దేశానికి ప్రధానమంత్రి రోజుకి 3 మారు ప్రార్థన చేస్తాడు. ఒక చక్రవర్తి దావీదు గారు ఏమన్నాడు సార్? నేను సాయంకాలం ప్రార్థన చేస్తున్నాను, ఉదయం ప్రార్థన చేస్తున్నాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాను, దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. మరి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ప్రార్థన చేస్తే సైతాను పారిపోతాడు కదా, ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి కదా, ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి కదా, ప్రార్థన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కదా, ప్రార్థన చేస్తే చిరిగిపోయిన సంచులు వేస్తున్న డబ్బు మిగిలిద్ది కదా. మనకు తెలుసు, కానీ చేయలేము. కారణం ఏంటంటే ఇంట్లో దెయ్యం వచ్చింది. పాడు చేసే దెయ్యానికి ఇచ్చావు నీ హృదయం. నీ ప్యాలెస్ని పాడు చేసే దెయ్యానికి ఇచ్చేసావు. వాడేమో నిన్ను పాడు చేస్తున్నాడు. దేవుడేమో నన్ను పిలువు, నేను నీకు శాంతిని ఇస్తానంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానన్నాడు. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడు అన్నం తింటున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి వాడిని పేళ్ళని కొట్టి, ఏంటి ఇట్లా చేసుకొని అన్నం తింటావు, సరిగ్గా తినాలి అని కొట్టింది అనుకో, వాడు వాళ్ళ అమ్మను సీరియస్గా చూస్తాడు. మా అమ్మ నన్ను కొట్టిందని అన్నం వదిలేస్తాడు. తినన్నా తిండో, కొంచెం ఊహ వచ్చిన పిల్లోడైతే తిండో. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏం చేసింది? అదే తల్లి, అరే నీకు 5 స్టార్ చాక్లెట్ ఇస్తా, ఇదిగో ఈ 5 స్టార్ చాక్లెట్ నువ్వు చక్కగా తిను అంటే ఏం చేస్తాడు? ఎందుకంటే ఆమెకి ఈయనకి మధ్యలో ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. సమాధానం, అంతకుముందు సమాధానం లేదు. ఒక టీచర్ గారు ఉన్నారు, స్కూల్లో మాస్టర్ గారు పాఠం చెప్తున్నాడు, పిల్లలందరూ చక్కగా క్లాస్ వింటున్నారు. ఒక పిల్లోడు మాత్రం అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేస్తుంటే ఆ పిల్లోడిని పిలిచాడు, ఏ బాబు రాజు లేచి నిలబడు, అల్లరి చేస్తావా అని కర్ర తీసుకొని కొట్టి ఆ కుర్చీ మీద టేబుల్ మీద నిల్చోబెట్టాడు. అందరి ముందు నిలబడ్డాడు. ఇప్పుడు సార్ గారు చక్కగా టీచింగ్ చేస్తున్నాడు. ఆ పిల్లోడు మైండ్లోకి ఎక్కిద్దా ఎక్కదా? ఎందుకు ఎక్కింది? ఎక్కదో. కొట్టాడుగా మాస్టర్ గారు, అందరి ముందు పరువు తీశాడు. ఈ భయంతో ఏడుస్తూ ఉంటాడు, ఎక్కదో. అదే మాస్టర్ గారు వాడిని పిలిచిట్టారా, ఇదిగో ఈ పెన్ను నీకు గిఫ్ట్ ఇస్తున్నా,
ఇదిగో ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు, ఈ పెన్ గిఫ్ట్ ఇస్తున్నాను అని గిఫ్ట్ ఇచ్చి ఒక చాక్లెట్ ఇచ్చి ఆ పిల్లోడిని అందరూ చప్పట్లు కొట్టండి, పిల్లాడికి చప్పట్లు కొట్టండి అంటే అందరూ చప్పట్లు కొడితే ఆ పిల్లోడిని అక్కడ కూర్చోబెడితే ఆడికి ఎట్లా ఉంది ఇప్పుడు పాఠం చక్కగా అర్థమైంది. ఎందుకు? మాస్టర్ గారికి అతనికి మధ్యలో ఏమొచ్చింది? దేవుని బిడ్డలారా, సమాధానం ఉంటేనే కుటుంబాలు బాగుపడతాయి. భార్యాభర్త ఉన్నారు, ఒక్కసారి ఒక ఉపమానం చెప్తా వినండి, ఏమనుకోమాకండి. భార్యాభర్తలు ఉన్నారు, ఇలా భార్య ఏం చేస్తుందంటే భర్త కోసం మంచి మాంసం కూర తీసుకొచ్చి, అర్థమైనా, మంచి చికెన్ తీసుకొచ్చి, చికెన్ ఎందుకులే వేట మాంసం తీసుకొచ్చింది, ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి వాళ్ళ ఆయనకి గోంగూర అంటే ఇష్టం కాబట్టి గోంగూర వేసి మాంసం వండుతుంది. వండుతున్న సమయంలో వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి గబగబా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆఫీస్లో వాళ్ళ సార్ ఏదో తిట్టాడు, ఆ కోపంలో ఉన్నాడు, చికాకులో వచ్చాడు. రాగానే గుమ్మంలో చీపురు పడిపోయింది. ఏమన్నాడు పెద్దగా? అసలు ఇది ఇల్లేనా? ఎవరెక్కడ పడేసిన చీపురు? తే డాడీ అనుకుంటూ వచ్చింది. ఎలా అవతలకెళ్ళి, ఏమండి నీకోసం మోసం కోరండి, సైతాన్ ఫా అన్నాడు. ఇంకా చూడ, అప్పుడు దాకా చక్కగా కూర వండుతా భర్త కోసం ఎదురు చూస్తున్న భార్యకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఈ మనిషి ఎక్కడి నుంచో వచ్చి ఎవరి కోపమో ఎక్కడ చూపిస్తున్నాడు. ఉన్నారు కదా మన ఇళ్లలో, ఆఫీసులో కోపం భార్య మీద చూపిస్తాడు. అక్కడ కోపం మనకేం తెలుసు అక్కడ ఏం జరిగిందో? నేను ఎంత చికాకుతో వచ్చా, నన్ను రెచ్చగొట్టావు, అందుకే మాకు తెలుసా? నువ్వు అనాలి, మాకేం తెలుసా? మేము ఇక్కడ ఏం చేసాం? పొద్దునుంచి అంట్లుతో బట్టలు ఉతికా, ఇల్లు ఉతికా. ఒకరోజు నీ డ్యూటీ నేను చేస్తాను, నా డ్యూటీ నువ్వు చేయని అడుగు, చచ్చిపోతాడు. చేస్తారా? కానీ చికాకు మాత్రం భయంకరంగా పడతారు. అరవమంటే మాత్రం భయంకరంగా అరుస్తారు. ఎవరో? మీ భర్తలు కాదులేండి, విజయవాడలో ఉన్న వాళ్ళ భర్తలు. ప్రైజులు హల్లెలూయా. అరవమంటే అరుస్తారు. మళ్ళీ బయట వాళ్ళ మీద చల్లడు, వాళ్ళ అమ్మ దగ్గర చల్లడు, వాళ్ళ అక్క దగ్గర చల్లడు, వాళ్ళ చెల్లి దగ్గర చల్లడు, భార్య దగ్గర మాత్రం నర్మయ్య నువ్వే కూర్చో, నీదే తప్పు అంటాడు. హల్లెలూయా. ఇట్లా అరుస్తుంటే పాపం బాధ అయింది, హర్ట్ అయింది. ఎవరు? భార్య. ఆ గోంగూర మాంసంలో కొంచెం కారం ఎక్కువ పడేసింది. అంతే, కూరలు ఎందుకు చెడిపోతాయి అనుకోండి, అంతే. సరే భర్త వచ్చి కూర్చున్నాడు, అలా కూతురుతుంది, నువ్వు వెళ్ళి అన్నం పెట్టి నేను పెట్టినాను. నేను కూతురు ప్లేట్ తీసుకొచ్చి అన్నం పెడితే, ఏంటి మమ్మీ రాదా అంటే, రాదంట. సరే అన్నం పెట్టి కూర వేసింది, తింటా. మమ్మీ తినిందా? తినలేదంట. ఎందుకు తినలేదు? రమ్మని తిను, రాదంట. ఎందుకు రాదంట? తినమనమ్మా, తిను. నేను తిన్నాను. ఎందుకు తినలేదు చెప్పండి? ఎందుకు రానంది చెప్పండి? తిట్టాడుగా. అలిగే ఆడవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పాస్టర్ గారు మేము ఎప్పుడు అలగలేదండి, నా భర్త మీద అన్నవాళ్ళు కుడి చేయిపోయి కదండి సన్మానం చేస్తా. ఏమ్మా అసలు ఎన్నిసార్లు అసలు ఇంక పిల్ల వేసిద్ది, ఈయన మాత్రం ఈయన బతివులు ఆడేదాకా వస్తాడనమాట. రా వచ్చి కోపం లేదు అన్నానులే రా అంటే, అయినా నన్ను అర్థం చేసుకో. నువ్వు ఒకసారి తిట్టేసిన తర్వాత ఇంకా ఏమైతే సార్ రేగి గంపలాగా మారిపోద్ది, మన వల్ల కాదు. కానీ ఇప్పుడు 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 గోంగూర మాంసం పెట్టినా అతనికి అక్కలేదు, ఆమెకి ఈ గొడవలో కమ్మగా తినగలరా? రైట్, కట్ చేద్దాం. ఆ రోజు కట్ చేసి ఇంకో రోజుకి వెళ్దాం. ఒకరోజు సడన్గా వాళ్ళ ఆయన వస్తున్నాడు, ఈ గోంగూర మాంసం అమ్మ ఇంట్లో కూర ఏమి వండలేదు, పచ్చడి వండింది, పచ్చడి చేసింది, గోంగూర పచ్చడి, సరే పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి చేసింది. ఈయన గబగబా వచ్చాడు, గబగబా వచ్చి మా ఆయన పిలిచాడు. ఏంటి అనుకుంటూ వచ్చింది, కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకుంది. చెయ్యి చాపు అన్నాడు, చెయ్యి చాపింది. జోబులోంచి ఒకటి తీసి ఆ వేలు తీసి వేలుకి పెట్టాడు. ఏంటో చెప్పండి? ఉంగరం. ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ గుండా అని చెప్తాడు చూడు, లలిత జ్యువెలర్స్. డబ్బులు ఊరక రావు అంటాడుగా, ఆయన దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చి పెట్టంగానే అలా ఆవిడ కళ్ళు తెరిచి, ఏమండి ఏంటండి, అమ్మ భలే ఉంది అసలు, ఏంటండి అంటే, అమ్మాయి నీ బర్త్డే వస్తుంది కానీ నీకు గిఫ్ట్ సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్ చేశాను అని భర్త అన్నాడు. మీ భర్త అంటాడా? పాస్టర్ గారు మీరు నిజంగా మంచోళ్ళండి. ఏ రోజు అంటండి మా ఆయన, అసలు మాకు సర్ప్రైజులు చేయటం ఆయనకి తెలియదండి, మొండోడు మొరటోడండి. మా ఆయనకి ఇలా సర్ప్రైజులు చేయటం అంటే తెలియదు. ఎన్ని చీరలు కొనిచ్చినా ఏం కొనిచ్చామంటది అనమాట భార్య. ఎన్ని బీరువాలో ఉన్న బట్టల్లో సగం అలా ఆయన కొనిస్తాడు. నాకేం కొనిచ్చావు? ఏం కొనిచ్చావు? అయ్యా చీప్ క్వాలిటీ. రేపు పండగప్పుడు ఇంకా ఉంటుంది. చాలామందికి చూడండి, ఆల్రెడీ కొంతమంది కొని ఉంటారు, కొన్నాళ్ళ పరిస్థితి చెప్తున్నా. ఏం కొనిచ్చావు? 5,000 ఇది. అంతేగా, మా పక్కింటి వాళ్ళకైతే ఇంకా పెద్దది కొనిచ్చారు అని అన్నేస్తారు. ఎంత కొనిచ్చినా ఆ జీవి అంతే అల్పజీవి, ఆర్జీవి కదా అల్పజీవి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఉంగరం పెట్టగానే ఏమైంది, ఆవిడికి సంతోషం వచ్చి వెంటనే ఫోన్ చేసి, మమ్మీ మా ఆయన నాకేం తెచ్చాడు? ఉంగరం తెచ్చాడు అంటే, అవును మమ్మీ అంటే, మీ ఆయన అట్లాగే నిన్ను మంచి చేసుకున్నా. ఊరుకో మమ్మీ, మా ఆయన చాలా మంచోడు. ఎందుకు మంచోడు అయ్యాడు?
అదే మొన్న అయితే మన గొంగర మాసం రోజు మంచాడు కాదు, ఈరోజు మంచాడు. ఎందుకు? గొంగర తెచ్చాడు కాబట్టి మంచాడు, చాలా మంచాడు. వాళ్ళ అక్కతో చెప్పి వీడియో కాల్ చేసి ఫోన్ చూపించింది. ఎక్కడ తెచ్చారు? లలితా జ్యువెలర్స్లో. ఎంత అయింది? 50,000 అంట. అబ్బో 50,000 ఉంగరమా, ఎంత బాగుందనే అని చెప్పి పెట్టేసి నాకు ఇప్పుడు ఏం కూర ఉండదు చెప్పండి, అందరూ చెప్పండి ఏం కూర? గొంగర పచ్చడి. చక్కగా కోడిగుడ్డు పొరుటు ఆమ్లెట్ వేసింది, వాళ్ళ ఆయనకి పెట్టింది. ఇద్దరు కూర్చున్నారు, తింటున్నారు చక్కగా. ఇప్పుడు కడుపులోకి పచ్చడి ఏమైంది? చక్కగా ఎక్కింది. నిన్న గొంగర మాసం ఎక్కిందా? ఈరోజు ఈ పచ్చడి ఎందుకు ఎక్కింది? ఆ రోజుకి ఈరోజు తేడంటే ఆ రోజు సమాధానం లేదు, ఈరోజు సమాధానం వచ్చింది. యేసుక్రీస్తు ఉంటే మన ఇంట్లో సమాధానం వస్తుంది. ఆ సమాధానం ఎలా ఉంటుంది తెలుసా? 2 రోజుల నుండి పోయేది కాదు, వారం రోజుల నుండి పోయేది కాదు, కొద్దిసేపు నుండి పోయేది కాదు. ఎప్పుడు ఎప్పటికీ దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మీ జీవితం. హీస్ గివింగ్ ఏ పీస్. శాంతి లేని లోకానికి శాంతిని తీసుకొచ్చాడు. సమాధానం లేని కుటుంబాలకి సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏడుస్తూ మనశ్శాంతి లేకుండా బాధపడుతూ చావును కోరుకుంటూ చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు నా బతుకు, మాకెందుకు ఈ బతుకు, నేను చనిపోతా. ఇంట్లో 2 రోజులకు ఒక్కసారైనా చావు అనే మాట వినపడతానే ఉంది కొన్ని కుటుంబాల్లో. నేను ఇందాక చెప్పా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక అపవిత్రాత్మ పట్టినోడు ఒక ఆయన ఉన్నాడు. అపవిత్రాత్మ ఆ యొక్క వ్యక్తిని ఏం చేసింది తెలుసా? ఇంట్లో సమాధానం లేకుండా చేసింది. భార్యని కొట్టేస్తున్నాడు, పిల్లల్ని కొట్టేస్తున్నాడు. ఎంతమంది గొలుసులేసి కట్టేసినా వాడు వల్ల కట్టలేదు. వాడిని అపవిత్రాత్మ ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? సమాధుల్లోకి తీసుకెళ్ళింది. ఈరోజు కుటుంబాలు వల్ల కాళ్ళలాగా ఉన్నాయి, శవాల సమాధాలుగా ఉన్నాయి. ఏంటి పాస్టర్ గారు మా ఇల్లు ఎంత చక్కగా సర్దుకున్నాం, సమాధానం ఎందుకంటున్నాం అంటే రోజుకొక్కసారైనా సస్తా అనే మాట వస్తుందిగా. మరి దేవుని బిడ్డల నోట్లోంచి జీవమరణములు 4 వశములు జీవపు మాటలు రావాలిగా. కానీ మన నోట్లోంచి ఏమొస్తుంది? అందరూ చెప్పండి, ఏ మాటలు వస్తున్నాయమ్మా? మరణపు మాటలు వస్తున్నాయి, జీవపు మాటలు రావట్లేదు. హల్లెలూయా. చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొదిలేండి, హల్లెలూయా. జీవపు మాటలు రావట్లేదు, మన నోట్లోంచి ఏమొస్తున్నాయి? అందరూ చెప్పండి, చావు మాటలు. అయ్యా వదిలేసేయండి, ప్రార్థన కదా. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. మరణపు మాటలు వస్తున్నాయి, మరణపు వాసన వస్తుంది. కొంతమంది అయితే చావు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. రైట్, చాలు. సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, ఉరేసుకున్నారు. ఆడెవడో మందు మంచి కోసం కనిపెట్టాడు. ఏది? క్రిమి సంహారక మందు. అవి పొలాల్లో వేస్తే ఏమైంది? పొలాల్లో ఉన్న పురుగులు. కానీ మనం ఏం చేస్తున్నారు? కొంతమంది అది కొనుక్కొచ్చుకొని తాగుతున్నారు. పందికొక్కుల మందు, ఎలుకల మందు తయారు చేసేది ఎందుకు? వాటిని చంపడానికి. కానీ వీళ్ళు తాగి సస్తున్నారు. సావడం తర్వాత సంగతి హాస్పిటల్లో పెడితే ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. అవి కక్కించలేక ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వారానికి ఒకసారో నెలకొకసారో ఏదో ఒక కేసులు ఇట్లా వస్తూనే ఉన్నాయి. నక్కల రోడ్డుకి వెళ్తే వారానికి ఒకసారి కాదు, రోజు చావు కేసులు. భర్త కొట్టడం, ఏమి చచ్చిపోవటం, ఏమి అటెంప్ట్ చేయటం, భర్త తిట్టడం, అవి సూసైడ్ అటెంప్ట్ చేయటం. నేను వెళ్ళిపోతా. ఇదే మాట మాట్లాడించి సాతాను నిజంగానే చంపేస్తున్నాడు. ఆ అపవిత్రాత్మ పట్టినాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సమాధుల్లోకి వెళ్ళాడు. సమాధుల్లోకి వెళ్ళిపోయి సమాధుల్లో బతుకుతున్నాడు. అలాంటి సమాధుల్లో సమాధానం లేకుండా బతుకుతున్న వ్యక్తి కోసం ఎక్కడి నుండి యేసు ప్రభు పరలోక దేశం లాంటి ఆ కానాన్ నుండి ఆ ఓడ ఎక్కి గదరేనుల దేశానికి వచ్చి దిగాడు. హల్లెలూయా చెప్పండి. అలాగే అపవిత్రాత్మతో బాధపడుతూ మనశ్శాంతి లేకుండా చావు మాటలు మాట్లాడుతూ మరణపు సువాసనతో లేదా మరణ వాసనతో ఎక్కువ చూసినా మరణమే, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, కొట్లాట్లు, తిట్టుకోటాలు, అరుసుకోటాలు, అరుపులు, కేకలు. రోడ్లో ఎక్కడ చూసినా గొడవలే. ఏ ఇంట్లో చూసినా 4 ఇళ్ళకి మధ్యలో ఉంటే ఈరోజు ఆ ఇంట్లోంచి గొడవ వస్తే ఈరోజు ఇంకో ఇంట్లోంచి గొడవ వస్తుంది. సాయంత్రం వచ్చిందంటే తాగుబోతులుంటే ఆ ఇల్లు మొత్తం తిరణాలే. కొడుకు తాగాడంటే తిరణాలంటే గుణతలు తిరణాలని అనుకోమాకండి. గొడవలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు. వాడు తాగొస్తున్నాడంటే తల్లి వణికిపోతూ ఉంటుంది, వాడు తాగొస్తున్నాడంటే తండ్రి వణికిపోతూ ఉంటాడు. వాడు గంజాయి తాగొస్తున్నాడంటే తల్లిదండ్రులు ఇద్దరు, తాతమ్మ అమ్మమ్మ కూడా వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాడు వచ్చి కొట్టేస్తాడు ముసలిదాన్ని కూడా. కారణం ఏంటి? సమాధానం లేదు. సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతానుడు. అమ్మలారా, అయ్యలారా, మీ ఇల్లు నీ వల్ల కాడుగా చేయాలని సాతానుడు చూస్తున్నాడు. అయితే ఒక శుభవార్త నీకోసమే. పరలోక దేశం నుంచి ఓడ ఎక్కినట్లు కన్యక గర్భవతి అయి కుమారుని కన్ని యేసుక్రీస్తు అని పేరు పెట్టినట్లు యేసుక్రీస్తు ఆ గర్భములో నుండి సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు.
He comes to giving a peace. సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, శాంతిని ఇవ్వడానికి వచ్చాడు, మనశ్శాంతిని ఇవ్వడానికి వచ్చాడు, ఐక్యతను ఇవ్వడానికి వచ్చాడు, గలిబిలి తీసేయడానికి వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన రావడం అంత గొప్పది. అందుకే నేను ఇందాక చెప్పే ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేయొచ్చు. ప్రార్థన చేయండి, సమాధానం వస్తుంది. రెండవది, బైబిల్ వాక్యం చదవడం ద్వారా దేవునితో సహవాసం చేస్తాం. సహవాసం చేయాలంటే ఏం చేయాలి? వాక్యం రోజు చదవాలి. ఇందాక ప్రార్థన చేస్తే సహవాసం వచ్చింది. ప్రార్థన చేయడం ద్వారా నేను యేసు ప్రభు ఏమవుతాం? సమాధాన పడతాం. ఆయన నాతో ఉండి సమాధానంగా శాంతిగా నన్ను ఆయన శాంతిగా ఉంచుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం చదువుతూ ద్వారా వాక్యము ఎప్పుడైతే చదువుతాను నిన్ను ఒక ముత్యంలాగా మార్చేస్తాడు. ఆమేనండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు నాకు తెలియదు, కానీ ఈరోజు నుంచి చదవండి. ఎలా చదవాలి చెప్తున్నా. వాక్యానికి ఉన్న శక్తి చెప్తున్నా. వాక్యము అనండి అందరూ. భూమి మీద పడే వర్షం కంటే సముద్రం మీద 5 రెట్లు ఎక్కువ వర్షం పడింది. భూమి మీద వర్షం పడితే భూమి మీద కంటే సముద్రం మీద ఎక్కువ పడింది, 5 రెట్లు ఎక్కువ పడింది. కానీ ఏ రోజైనా ఆ సముద్రపు నీళ్లను ఆ మంచినీళ్ళైన వర్షపు నీళ్ళు మంచినీళ్ళగా మారుస్తాయా? ఎన్ని నీళ్లు పడినా సముద్రపు నీళ్ళు ఏమవుతుంటాయి? ప్రపంచంలో ఉన్న ప్రతి నది ఎక్కడ కలిసిద్ది? కానీ ఏ రోజైనా ఒక్క నదైనా ఆ సముద్రపు నీటిని తీయగా మార్చిద్దా? కానీ అదే సముద్రంలో ఆలి చిప్ప అని ఉంటుంది. అందరు చెప్పండి, ఏ చెప్ప? కొబ్బరి చెప్ప కాదు, ఆలి చిప్ప. అది పైకి వచ్చింది. పైకి వచ్చి వర్షం వస్తున్నప్పుడు నోరు తెరిచిద్ది. కానీ దాని నోటికి మొత్తం వర్షం వెళ్తాయి, కానీ 2-3 బొట్లు వెళ్తాయి. ఆ 2-3 బొట్లు మింగి లోపలికి వెళ్ళి కడుపులో దాచుకుంటుంది. కడుపులో దాచుకున్న ఆ నీళ్ళని ఏం చేసి తెలుసా? కొన్ని రోజులకి ఆ నీళ్ళే ముత్యంగా అయిపోతాయి. నేను అంటాను, పైన పడి ఈ చెవుతో వెళ్ళిపోతే అది సముద్రంలాగా ఉప్పులాగా ఉంటుంది. ఎవరైతే ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని కడుపులో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్యాన్ని నెమరు వేస్తారో వాళ్ళు ముత్యములాగా మార్చబడతారు. ముత్యం అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చేశాడు? ముత్యం అంటే రేవు కాడ యేసు చిత్రాలు చేసినాడే, రాజు ఎత్తైన కొండ కాడ యేసు బోధలెన్ను చేసినాడే, రాజు వాడా పట్టుకొని జాడా పట్టుకొని చూడబోదుమమ్మ. ఆయన ముత్యమంత రేవు కాడ ఆయన చిత్రాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, లోపలికి నడిపించి ఎన్నెన్నో చేపలు పట్టేటట్లు చేశాడు లేని టైంలో. ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు. నీకు చెప్తున్న మాట తెలుసా? బైబిల్ చదువు, వాక్యం చదువు. వాక్యం చదవడం ద్వారా నేను నీకు సహవాసం చేస్తాను. వాక్యం చదివే ప్రతి ఒక్కరూ ముత్యాలుగా మార్చబడతారు. యు బికమ్ ఏ ముత్యం పియరల్ కదా, ఒక ముత్యముగా మార్చబడతాం. సముద్రానికి విలువ, ముత్యానికి విలువ. అందరు చెప్పండి, సముద్రానికి విలువ, ముత్యానికి విలువ. ఎవరైనా సముద్రపు నీళ్ళు తాగుతారా? ముత్యం దొరికితే అబ్బా జాలరికి ఎంత సంతోషం. ముత్యం దొరికింది, ముత్యం విలువైంది. అట్లాగే మీ అందరూ చెప్తాను, సముద్రం లాగుంటే ఒప్పుగా ఉంటావు. వాక్యం చదవండి. వాక్యాన్ని కడుపులో మళ్ళీ నెమరవేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? అన్నం తింటాం. యాక్చువల్గా అయితే లెక్క ప్రకారం అయితే ఎవరైనా అన్నం 15 గంటలు తినేస్తారు, లేకపోతే 2 నిమిషాలు. ఒక్కొక్క అమ్మ తినిద్ది గంట టీవీ ముందు పెట్టుకొని అవి చూసుకుంటే కాళ్ళు దాపుగా. కొంతమంది నడుపుతానే తింటా ఉంటారు, ప్లేట్ పట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా. వంటగదిలోకి వెళ్ళినప్పుడు తింటాం, కూర వేసుకోవటం, మళ్ళీ అది బఫే సిస్టంలో లా చేసినట్టు. ఈ మధ్య అట్టగా బఫే. ఇదివరకు ఎక్కువ కూర్చోబెట్టే ఏమేస్తారు, టేబుల్ వేసి అన్నం పెడతారు. ఇప్పుడు అట్లా అంత సీన్ లేదు. ఎక్కడ కూర్చోబెడతానికి ఏం తెస్తారు? ఆ టేబుల్, అన్ని టేబుల్ తెచ్చే బదులు వరుసగా రండి మీకు ప్లేట్లు ఇస్తాను కానీ అమ్మా అమ్మో అయ్యా పట్టుకొని ప్లేట్లు పట్టుకొని మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, మంచిదే. బఫే సిస్టం తప్పు కాదు, కాకపోతే టైం కలిసి వచ్చింది, చాలా మంచిది. అది తీసుకొని వెళ్తే వాడేం చేస్తాడు? మన ముఖం చూసి ఎట్లా వేస్తాడు, మళ్ళీ వేస్తాడు. ఇంకోసారి వస్తే ఎట్లా చూస్తాడు, ఇందాక వచ్చావుగా అన్నట్టు అనలే. కొంతమంది అయితే అంటారు, అర్థమైందా? ఆ క్యాటరింగ్ ఇస్తే ఇంకా గౌరవం ఉండాలి, ఒక మొక్క వేస్తారు. అది తట్టుకోలేరు కొంతమంది. ఆ మొక్కలు తక్కువ వేసినప్పుడు సంఘాలు కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. మా చర్చిలో ఒక ఆమెకేమో మొక్క వచ్చిందంట, ఒక ఆమె తోళ్ళు వచ్చినాయంట. పాస్టర్ గారు చర్చికి వెళ్తే తోళ్ళు వచ్చినాయి నాకు, నేను వెళ్ళను ఆ సంఘానికి. దేనికోసం? మంచోడి బుద్ధి మోసం దగ్గర, చెడ్డోడి బుద్ధి చేపల దగ్గర బయటపడిద్ది అంట. పలారం ఆమెకు ఎక్కువ పెట్టారు, నాకు తక్కువ పెట్టింది. ఈ అలకలు ఉండకూడదు అసలు. ఆమె హల్లెలూయా. ఆ పిల్లకి పాట ఇచ్చారు, నాకు పాట ఇవ్వలేదు. ఈ అలకలు ఉన్న వాళ్ళు ఎవరంటే అపవిత్రాత్మ కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అన్నంలాగా తినాలి. అన్నం 15 గంట తింటే 3 గంటలు అరిగిద్దంట. అన్నం 15 గంట తింటే 3 గంటలు ఉంటుంది మన కడుపులో, పొట్టలో.
అదే గంట తింటే లెక్కేసుకోండి, పావు గంటకు 3 గంటలు అయితే, పావు గంట తింటే 3 గంటలు అరిగితే, గంట తింటే 3 4 3 12 గంటలు. 12 గంటలు అరిగిద్ది. 12 గంటలకు కడుపు ఏం చేసిద్ది అంటే దాని అర్థం ఒక్కరోజు 1 గంట నువ్వు వాక్యం వింటే ఈ గంట వాక్యాన్ని 12 గంటల పాటు నెమరు వేస్తూనే ఉండాలి. కొట్టు చప్పట్లో నెమరు వేయాలి. బైబిల్ ప్రకారం నెమరు వేసే జంతువులు పవిత్రమైన జంతువులు. నెమరు వేయని పంది అపవిత్రమైంది. నెమరు వేయదు అది, అందుకే అది అపవిత్రం. దాని మాంసం కానీ దాన్ని కానీ దగ్గరికి చిచ్చి అని తరిమి కొట్టండి. ఆ సైతాన్ కూడా ఎవరిలోకి దూరింది ఆ రోజు? పందుల్లోకి దూరింది. ఎందుకు పందుల్లోకి దూరింది? ఎందుకు పందుల్ని తిడతాం? మన మనుషులు కూడా మనిషివా పందివా అంటారు కదా, పందిలాగా పెరుగుతుంది అంటారు. ఒక్కొక్క భర్తనైతే భార్య అయితే ఎన్నిసార్లు పంది ముఖం కూడా కొట్టాడు నన్ను, పందిలాగా పడ్డాడు, పందిలాగా కొట్టాడు అంటారు. అనమాకండి, దెయ్యాలు పేరు. పంది ఎందుకు అది అంత ఇదేంటంటే ఎక్కువ శాతం అది కిందకి చూస్తూ నడిచిద్ది, ఎప్పుడు కిందకే, పైకి అసలు చూడదు పంది. తెలుసా? బిసెంట్ రోడ్లో కానీ ఈ గుణదల లయోలా కాలేజీ పక్కన కానీ ఈ రోడ్డు కానీ నడిచే వాళ్ళు కిందకనే చూస్తూ నడుతున్నారు. అంటే ఎవరిదైనా బంగారు పట్టి పోగొట్టుకుని నాకు దొరకాలి, ఎవరైనా చెవులీలు నాకు దొరకాలి, 10 రూపాయలు 20 రూపాయలు కాదు 100 రూపాయలు కట్ట దొరకాలి, 500 కాగితం దొరకాలి. అందరు ఆ చెత్త కుప్పల మీద కళ్ళన్నీ దేనికోసం? చెత్త కోసం కాదు, ఏమైనా డబ్బులు దొరుకుతాయేమని. వాళ్ళని ఏమంటారు కిందకు చూసి వాళ్ళని? అది ఎవరో పోగొట్టుకున్నది మనకెందుకు? ఒక పిల్లోడు ఉన్నాడండి, ఒక మంచి పిల్లోడు. ఆ పిల్లోడికి రేపు పొద్దున ఫీజు కట్టాలి. అమ్మా ఇది నిజంగా జరిగింది, చాలా మంచి పిల్లోడు. అయితే రేపు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనీరు, కొడతానంది ప్రిన్సిపాల్. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. అయితే రాత్రి అంతా ప్రార్థన చేశాడు. వాళ్ళ అమ్మ కూడా చేసింది. వాళ్ళ నాన్నలేడు చనిపోయాడు. వాళ్ళ అమ్మకి ఎక్కడ దొరకలా ఆ ఎగ్జామ్ ఫీజు. సరే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి వెళ్ళరా, నేను ఎట్లకట్లా మధ్యాహ్నంలో పెరన్ చేస్తానంది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మకి దొరకలేదు. వీడు నడుచుకుంటూ వెళ్తుంటే పర్సు దొరికింది. హల్లెలూయా. ఆ పర్సు దొరకగానే పర్సులో చాలా డబ్బు ఉంది, ఫీజు కంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు అవి ఉన్నాయి. ఆ పక్కన ఫ్రెండ్స్ అన్నారు, అరే నువ్వు ఫీజు కట్టలేదు కానీ నీకు దొరికింది రా, దేవుడు ఇచ్చాడు తీసుకోరా. నేను ఎవరో పోగొట్టుకున్నది దొరికితే దేవుడిచ్చినట్ట కాదు. ఆ పట్టుకొని ఇది నాకు దేవుడిచ్చింది కాదా, దేవుడు మా అమ్మ చెప్పింది యథార్థవంతులను దృష్టిస్తాడంట. దేవుడు డబ్బున్న వాళ్ళని చూడడం, దేవుడు పదవులు ఉన్న వాళ్ళని చూడడం, దేవుడు అందంగా ఉన్న వాళ్ళని చూడడం, దేవుడు యథార్థవంతులను చూస్తాడు. గుండెల్లో పెట్టుకో. దేవుడికి బంగారు పాత్రలు అవసరం లేదు, దేవుడికి వెండి పాత్రలు అవసరం లేదు, దేవుడికి మట్టి పాత్రలు అవసరం లేదు, దేవుడికి ఇంకా ఏ పాత్రలు, అల్యూమినియం పాత్రలు అవసరం లేదు. హలో, దేవుడికి ఏ పాత్రలు కావాలో తెలుసా? కడగబడిన పాత్రలు కావాలి. చప్పట్లు కొట్టి దేవుని మైపరచు. ఈ పిల్లడు అన్నాడు, దేవుడు యథార్థవంతులను చూస్తాడు. నేను యథార్థంగా బీ హానెస్ట్, మా అమ్మ నేర్పించింది అని అందరిని పిలుస్తున్నాడు. అంకుల్ ఇక్కడ పర్సు పడిపోయింది అంటే ఒక ఆయన ఏడ్చుకుంటూ అరుచుకుంటూ అయ్యా పర్సు పోయింది అయ్యా, దానిలో ఇంపార్టెంట్ కార్డు ఉంది అనుకుంటా. అంకుల్ ఇదిగో దొరికింది, ఇదే కదా. అవునయ్యా, నీకెక్కడ దొరికింది? ఆ మూలలో దొరికింది అంటే ఓపెన్ చేసి చూస్తే ₹1 కూడా తీయలేదు, అన్నీ ఉన్నాయి. అయ్యా నువ్వెంత మంచివాడు అయ్యా అని తీసి డబ్బు కొంత తీసి ఆ పిల్లోడి చేతిలో పెడుతుంటే ఆ పిల్లోడు అన్న, అంకుల్ మా అమ్మ చెప్పింది మనం చేసే మంచి పని డబ్బులతో కొనకూడదు, వద్దంకులు నాకు వద్దంకులు వెళ్ళిపోతుంటే ఆ పక్కన ఉన్న పిల్లోడు అన్న, అంకుల్ వీడికి ఫీజు కట్టాలి రేపు, వీడెట్లాంటి పనులు చేస్తున్నాడు అని నవ్వుకుంటూ వెళ్ళాడు. ఆ పిల్లోడు ఆ బాబు ఏ కాలేజీ అన్నాడు, పలానా కాలేజీ అని చెప్పాడు. ఆ పిల్లోడు ఈయన వెళ్ళిపోయాడు. వీడు కాలేజీకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్ పిలిచింది. ఎందుకు పిలిచింది చెప్పండి, అందరూ చెప్పండి. ఫీజు కట్టాలి. ప్రిన్సిపాల్ దగ్గరికి వణుక్కుంటూ వెళ్ళాడు. ఎరా నువ్వంత దాన వీరస్వర కరుణుడువా, అంత దానదాతవయ్యా, డబ్బులు దొరికితే ఫీజు కట్టాలి కానీ తీసుకెళ్ళి పరిస్థితి వస్తావా, అంత దానదాత అంటే ఆ మేడం కూడా చెప్పాడంట, మేడం యేసుప్రభు ఎవరో తెలుసా, యథార్థవంతులను చూస్తాడు మేడం, నేను యథార్థంగా ఉండాలి, మా అమ్మ చెప్పింది మేడం, అందుకే ఇచ్చేసాను మేడం, అది మంద కాదు కదా మేడం అంటే అందరు స్టాఫ్ ముందు ప్రిన్సిపాల్ కుర్చీలోంచి లేచి వాడి దగ్గరికి వచ్చి సెకండ్ తీసుకుని, అరే నీకు ఒక విషయం చెప్తాను ఆశ్చర్యపోతావు అందంటే. ఏంటి మేడం అంటే, ఆ పర్సు పోగొట్టుకున్న ఆయన ఎవరు కాదురా, మా భర్తే, మా ఆయన పోగొట్టుకున్నాడు, అది చాలా ఇంపార్టెంట్ కాగితాలు ఉన్నాయి దానిలో, నువ్వు ఇచ్చావంట, నువ్వు మన కాలేజీ అని తెలిసి నాకు ఫోన్ చేశాడు. మీ కాలేజీలో పలానా రాజు అంట, వాడు ఇట్లా చేశాడు, పర్సు ఇచ్చాడు, అసలు వాడి క్యారెక్టర్ ఏంటంటే ఏమండి, వాడు ఈరోజు ఏం కట్టాలి, ఫీజు కట్టాలి, వాడు ఫీజు కట్టాలని తెలిసి కూడా డబ్బులు తీసుకోకుండా ఇచ్చాడు. చాలా మంచివాడు అండి అంటే
వాళ్ళ ఆయన అన్నాడంటే, అమ్మాయి అయితే ఆడు మంచోడు అన్నావు కదా, దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు అమ్మాయి, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫీజు, యూనిఫాము, బుక్స్ మొత్తం డబ్బులు నేనే కడతానమ్మా అని చెప్పి కట్టేశాడు మీ సారు. అదే యథార్థంగా లేకపోతే ఆ ఒక్క ఫీజే కట్టేవాడు. అమ్మలారా, మీ అందరికీ చెప్తున్నా, మీ పిల్లలకి యథార్థత నేర్పించండి. వాడికి చెప్పండి, అరే స్కూల్లో పెన్సిల్ దొరికినా కానీ తీసుకోవద్దు, స్కూల్లో పెన్ను పడిపోయిన దొంగతనం చేయొద్దు, తీసుకోవద్దు, ఎవరిదొద్దు, ఇతరులు ఆశించొద్దు. అమ్మ, మీ అందరికి చెప్తున్నా, పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నా, కొంచెం చెవులు పెద్దవి చేసుకొని చెప్పండి, చెవులు పెద్దవి చేసుకొని వినండి. మీరు పక్కన వాళ్ళ డబ్బు దొరకడం ద్వారా బాగుపడరు, మీ కష్టార్జితాన్నే దేవుడు దీవిస్తాడు. పక్కన వాళ్ళది ఇచ్చి నాకు దేవుడు, ఇప్పుడు ఏం డబ్బు లాక్కోవటం వల్ల నేను బాగుపడను, నా దేవుడు నన్ను ఎలా దీవిస్తాడు తెలుసా? పక్కన వాళ్ళ సొమ్ము కాదు, ఎవరితో దొరికిచ్చి నాకు దేవుడు ఎవడు, నాకు దేవుడు ఏమిస్తాడు తెలుసా? నా సొంత కష్టార్జితాన్ని రెట్టింపు చేస్తాడు. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలి. ఫలించాలంటే దేవుడితో సహవాసం చేయాలి. ఆయన సహవాసం చేయడానికి సమాధానకర్తగా వచ్చాడు, సమాధానాన్ని తీసుకొచ్చాడు. దేవునితో సహవాసం చేస్తేనే సమాధానం వస్తుంది. దేవునితో సహవాసం చేయాలంటే ప్రార్థన ఉండాలి, రెండవది వాక్యం ఉండాలి. మూడోది చెప్తాను, ముగించండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్పట్లా? వెరీ గుడ్. పాస్టర్ గారు ఊరుకోరు, అందుకే ఎవరు చెప్పలా. మూడోది ఏంటి తెలుసా? స్తుతి ఆరాధన. అందరు చెప్పండి. దేవుని స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే దేవుని స్తుతిస్తే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు యేసయ్యతో సహవాసం చేస్తారు. అమ్మ, స్తుతి ఆరాధన ప్రీతమ్మ గారు, జాషువా గారు ఎక్కడి నుంచో చేస్తారు కదా వాళ్ళిద్దరు. అట్లాగే మీ ఇంటి దగ్గర నువ్వు మీ ఆయన చేయాలి, నువ్వు నీ కొడుకు కూర్చొని చేయాలి, నువ్వు ఒక్కదానివే కూర్చొని స్తుతి ఆరాధన చేయాలి. వాళ్ళు ఇక్కడ పాడినట్లు, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి, అలా పాడుతూ ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి, నన్ను దీవించు ప్రభా, రాజులకు రాజానికి స్తోత్రం, ఈ ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ ఫ్యాన్ ఇచ్చినందుకు స్తోత్రం, ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, ఈ ఫ్రిడ్జ్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ప్రభా ఈ మిక్సీ సరిగ్గా తిరగట్లేదు ప్రభా, కొత్త ఫ్రిడ్జ్, కొత్త మిక్సీ ఇచ్చినందుకు స్తోత్రం అనండి, ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేనండి. పెద్దగా రోజు మీ ఆయన ఇసుకించమాకండి. ఎప్పుడు అటు వెళ్ళొస్తుండవు, ఇంట్లో ఏం బాగున్నాయో లేవో పట్టించుకోవు, ఏం మనిషి నువ్వు అని తిట్టమాకండి. ఆయన కాదు, ఆయనకి మంచి తండ్రి ఉన్నాడు, ఆయన కలగజేస్తే ఆయన తెచ్చిస్తాడు. ఆమేనండి. నీ భర్త అయినా తేవాలన్నా డబ్బులు పెట్టి నీ భర్తకి ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అందరు చెప్పండి, దేవుడు ఇవ్వాలని చెప్పండి. దేవుడు ఇవ్వాలిగా మంచి మనసు, అంతేనమ్మా. దేవుడిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని దేవుళ్ళకు కమ్మరిస్తారు. హల్లెలూయా. మీకు సీక్రెట్ చెప్పనా? మీరు అదే స్తుతి ఆరాధన చేయండి. మీరు బాగా స్తుతించారనుకోండి, జీతం మొత్తం తెచ్చి మీ ఆయన మీ చేతులను పెడతాడు. ఈరోజు నుంచి చేయాలని మనసులో అనుకుంటున్నారు కదా, చేయండి. నీకు నిజంగా చెప్తున్నా, మీ డబ్బు పెరిగిద్ది, మీ ఆశీర్వాదం పెరిగిద్ది, మీ ధననిధి పెరిగిద్ది, మీరు ఆస్తికర్తలుగా మారుతారు. దేవుణ్ణి ఆరాధించే వారిని ఏమంటారు? ప్రేమించేవారు అంటారు. ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఆస్తికి, అది బైబిల్లో ఉందన్నమాట, నా మాట కాదు, ఆస్తికి కర్తలుగా మారుస్తాడు. దేవునితో సావాసం చేయడానికి మూడవ పని స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన, దేవుని స్తుతించండి. నాలుగవది చెప్తా వినండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. నాలుగవది, దేవుని స్తుతించాలంటే సువార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభు సత్యవంతుడిగా వచ్చాడు. అందరూ చెప్పండి, ఎలా వచ్చాడు? మీరు బైబిల్ గ్రంథంలో ఉంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ మీరు మాతో మాట్లాడండి. థ్యాంక్ యూ జీసస్. యేసు అంటున్నాడు, నేనే ఇప్పుడు ఈ వాక్య ప్రకారం సత్యం ఎవరంట? అందరూ చెప్పండి, యేసు నేనే మార్గము. సత్యం అంటే ఏంటి? ట్రూత్. నువ్వు అన్నా అనకపోయినా, నువ్వు ఉన్నా ఉండకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యము సత్యమే. తాజ్మహల్ ఢిల్లీలో ఉంది, సత్యమా కాదా? ఎవరైనా తాజ్మహల్ని చూసిన వాళ్ళు ఎవరున్నారో చేతుల పైకి ఎత్తండి. ఇక్కడ నేను చూడలేదు, అందుకే అది అక్కడ లేదు అంటే నేను చూడలేదు. ఇప్పుడు యేసుప్రభు నిజమైన దేవుడే నమ్ముకుంటే నేను చూడలేదు, నాకు కనిపించాలి. కనిపించాలంటే ఏం చేయాలి? తాజ్మహల్ కనిపించాలంటే ఏం చేయాలి? ఢిల్లీ దాటి ఆగ్రాకి పోవాలా. ఆగ్రాకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆగ్రాకి వెళ్ళిన వాళ్ళు తాకి
దాని దగ్గర ఫోటో దిగి వచ్చాం మేమందరం. మాకు తెలిసి యేసు ప్రభు రుచి చూసి వచ్చాం. మేము రుచి చూసి సత్యమును రుజువు చూపిస్తున్నాం, సత్యాన్ని సాక్షిగా నిలబడి చెప్తాం. ఈయన దేవుడు, ఈయన స్వస్థతపరుస్తాడు, ఈయన మార్చాలంటే నువ్వు మారాలి, నువ్వు ప్రార్థనకు రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి, పాటలకల్లా రావాలి. వాక్యం చెప్పేటప్పుడు రావద్దు, పాటలు పాడేటప్పుడు రా, ముందురా. ఆదివారం మానొద్దు, బుధవారం మానొద్దు, శుక్రవారం మానొద్దు, ఇతరుల ఇంట్లో ప్రార్థనప్పుడు మానొద్దు, రా అని మేము ఎప్పుడు చెప్తామో తెలుసా? ఆ సత్యాన్ని నమ్మాం కాబట్టి మేము చెప్తాం. ఆ మాట మీరు నమ్మి మీరు కూడా మా మాట ప్రకారం నడిస్తే మీరు సత్యము అందు ప్రతిష్ఠించబడతారు. చప్పలు కొట్టేసి మేము పరిచయం. హల్లెలూయా. సత్యం ఉందంటే రుజువు చేయాలి. ఇప్పుడు మీ అందరూ యేసు ప్రభు సత్యం అని నమ్ముతున్నారా? ఇంకోటి, యేసు ప్రభు సత్యం అయితే ఆయన మాట కూడా యోహాను సువార్త 3వ అధ్యాయము లేదా 17వ అధ్యాయం 17 వచ్చిన 17 17 చదవండి. యోహాను సువార్త 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అదిగో దేవుడి మాట సత్యం. హల్లెలూయా చెప్పండి. దేవుడి మాట సత్యం. అమ్మా, ఆయన సత్యం, ఆయన మాట సత్యం. మరి నీ మాట ఎలా ఉండాలి? మీ మాట ఎలా ఉండాలి? అబద్ధాలు ఆడకూడదు. అస్సలు దేవుని బిడ్డలతో అబద్ధాలు ఆడకూడదు, దేవుడితో అబద్ధాలు ఆడకూడదు. ఇంకొక అద్భుతమైన మాట చెప్తా, గుండెల్లో పెట్టుకోండి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు తెలియక చేస్తున్నారు ఈ పని. ఏంటి తెలుసా? దేవుని మీద అయినా, బైబిల్ మీద అయినా, మందిరం మీద అయినా ప్రమాణం చేయకూడదు. చాలామంది నోరు తెరిస్తే బైబిల్ మీద ఒట్టు, పద బైబిల్ మీద ప్రమాణం చేద్దాం అంటారు. బైబిల్ అంత తేలిక ఉందా? దేవుడు అన్నాడు, నా మాట మీద, నా బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయడానికి వీల్లేదు. అస్సలు నీ మాట అవునంటే అవును, కాదంటే బైబిల్ మీద ప్రమాణం చేస్తే శాపగ్రస్తులు అవుతారు. బైబిల్ ఏమైనా ఆట వస్తువు అనుకుంటున్నారా? ఈ బైబిల్ గ్రంథం దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా తానే రాసి మన చేతికి ఇచ్చిన పవిత్ర గ్రంథం. దాని పేరు మీద ఉంటుంది. దాని మీద ఏమనుంటుంది? అక్షరాలు పరిశుద్ధ గ్రంథం. మరి పరిశుద్ధ గ్రంథాన్ని అపవిత్ర గ్రంథంగా నువ్వెందుకు చేయబట్టుకొని ప్రమాణాలు చేస్తున్నారు? స్తుతి ఆరాధన తర్వాత సువార్త ప్రకటించాలి. సమరయ స్త్రీ అనండి, కొండ పగల కొట్టింది. యేసు ప్రభు మాట నమ్మి ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? ఊర్లో అందరిని పిలిచింది. అయ్యా నేను యేసు ప్రభు నమ్మాను, యేసు ప్రభు దగ్గరికి రండి. యోహాను సువార్త 4:29 చదువు. జాన్ చాప్టర్ 4:20. మీరు రండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ చూడుడి. ఊరు మొత్తానికి చెప్పింది, నేను క్రీస్తు కాడని 29వ వచనంలో చెప్పింది. తల్లి 39వ వచనం చదువురా ఇప్పుడు. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమరయుల్లో అనేక మంది దేన్ని బట్టి మారారంట? ఆ స్త్రీని బట్టి. అమ్మా, మీ అందరికి చెప్తున్నా, మీరు సత్యంలో ఉంటే మిమ్మల్ని బట్టి అనేక మంది మారుతారు. ఇది గుండెల్లో పెట్టుకోండి. సత్యం కోసం నిలబడ్డాడు జాషువా గారు, ప్రీతమ్మ గారు సత్యం కోసం నిలబడ్డారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు అందరూ అన్నారు, ఎందుకు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు? ఇంకా కొంతమంది కూడా తిట్టుకొని ఉంటారు మనసులో, వీళ్ళేంటి ప్రభువుని నమ్ముకున్నారు. అయినా కానీ సత్యం కొరకు నిలబడ్డాడు. సత్యం కోసం నిలబడి, ఇక్కడ సత్యం కోసం ఆయన నిలబడి యథార్థంగా సత్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు ఎంతమందిని రక్షించుకున్నాడు. చప్పట్లు కొట్టేసి పరిచయం. ఇంతమంది ఆయన మాట్లాడినారు, ఇంతమంది ఆయన దైవజనుడిగా అభిషేకాన్ని గమనించి గౌరవిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? సత్యం కోసం నిలబడిన వాళ్ళు అనేక మందిని రక్షిస్తారు. యేసుక్రీస్తు ఏమైనాడు తెలుసా? సత్యమైనాడు. ఒకసారి యోహాను సువార్తలో 16:13 చదవండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడు ఎవరు? సత్యస్వరూపి అంటే ఇప్పుడు నేను 5వ చెప్తున్నాను. ఒక వ్యక్తి దేవునితో సావాసం చేయడానికి వాళ్ళు కలిగి ఉండాల్సిన 5వ అనుభవం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పేరేమనుంది అక్కడ రా తల్లి? ఏం చదివింది? సత్యస్వరూపి అయిన ఆత్మ. అంటే ఆత్మదేవుడు సత్యంలోకి నడిపిస్తాడు మనల్ని. అమ్మా, మీ అందరికీ సత్యం చెప్పనా? దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అది సత్యం. ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మార్గంగా వచ్చాడు. అది సత్యం. పాపముతో ఉంటే ఏ మానవుడు పరలోకానికి వెళ్ళలేడని వారి పాపాలన్నీ మీద సిలువు మీద వేసుకొని భరించాడు. అది సత్యం. ఆయన మనందరి పక్షాన తన రక్తాన్ని కాల్చాడు. అది సత్యం. చనిపోయాడు. సత్యం. 3వ రోజు తిరిగి లేచాడు. అది సత్యం. మరి నేను ఇందాకన్నా సత్యానికి ఏముండాలి? రుజువు ఉండాలిగా. ఎస్. ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి. 1,80,000 పెట్టుకుంటే 11 రోజులు 4 దేశాలు చూపిస్తాం. 4 దేశాలు: ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా దేశం, అమాన్ దేశం, ఈజిప్ట్ దేశం చూపిస్తాం. ఐగుప్తు దేశంలో మోషే నడిచిన ప్రాంతాలను చూపిస్తాం.
కట్టబడిన ఆ యొక్క పెద్ద పిరమిడ్స్ చూపిస్తాం, ఆ యోర్దాన్ నది చూపిస్తాం. యోర్దాన్ నదిలో కొంతమంది బాప్తిజం తీసుకుంటారు, కొంతమంది యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న దగ్గర అలా మునిగి స్తుతిస్తారు. ఆఖరికి నేను చెప్తున్నా, యేసు ప్రభు పుట్టిన ప్రదేశం దగ్గరికి కూడా తీసుకెళ్తాం. ఆయన పుట్టిన ప్రదేశంకి అందరూ, ఆయన పుట్టిన చోట చాలా పెద్ద మందిరం ఉంటుంది, కానీ ఆ మందిరానికి తలుపు ఎంత పెద్దది ఉండదు, 3.5 అడుగులు. అంటే దాని అర్థం యేసు ప్రభు దగ్గరికి ఎవడు వెళ్ళాలన్నా ఏం చేసి వెళ్ళాలి? తల వంచుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే 2016లో జాషువా గారిని తీసుకెళ్తా. జాషువా గారు, ప్రీతమ్మ గారు రావాల్సిందే. నేను చెప్తా, యేసుక్రీస్తు నామములో ఒక్కొక్కరికి ఎంత అయింది నేను తీసుకెళ్తాను. నా దగ్గర డబ్బులు లేవు, ఆయన డబ్బులతో తీసుకెళ్తా. 1,80,000 ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు మీ పక్షాన్ని నేను 10,000 ఇస్తాను, నేను ఒక 20,000 ఇస్తాను, నేను ఒక 50,000 ఇస్తాను, 1,80,000. ఇద్దరికి ఎంత అవుతాయి అప్పుడు? 4 లక్షలు అవుతాయి. అంటే ఈ 1,80,000లోనే భోజనాలు, ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగే వరకు 3 పూటలు టిఫిన్, లంచ్, డిన్నర్ పెడతారు. 5 స్టార్ హోటల్లో ఉంచుతారు. ఎక్కడికి బస్సు తీసుకెళ్ళాలన్నా, యేసు ప్రభు పుట్టిన స్థలం నుంచి చనిపోయిన స్థలం నుంచి కానా పెండ్లి విందు స్థలం నుంచి చనిపోయిన లాజర్ బతికిన సమాధి తెరవబడింది. అక్కడి నుంచి గుహల దగ్గరికి, అక్కడి నుంచి పిరమిడ్ల దగ్గరికి, అక్కడి నుంచి ఆ మృత సముద్రం, ఎన్ని బైబిల్లో ఎన్నో మొత్తం చూపిస్తారు. 11 రోజులు ఉంచుతారు. మరి ఆ 11 రోజులు ఆదివారం ఎవరు వాక్యం చెప్తారు? వాళ్ళిద్దరు చెప్తారు. అంటే వాళ్ళిద్దరు నడిపించాలి. మీ నాన్న లేకపోతే మీరు నడిపించాలి. సంఘాన్ని నడిపించే అభిషేకం దేవుడు మీకు ఇచ్చాడు. మీరు దైవజనుల పిల్లలు, మీ ఇద్దరు కేవలం మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని దేవుని మాట్లాడటమే కాదు, మీ మీద ఉన్న అభిషేకం ఏంటి తెలుసా? మీ నాన్న తర్వాత, మీ నాన్న లేకపోతే మీరు ఎక్కడ నిలబడి సంఘాన్ని నడిపించాలి. మీ నాన్న ఇంకో సంఘానికి కడతాడు, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ నడిపించాలి. ఆయన ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, మీరు అక్కడ నడిపించాలి. ఇది జరగబోతుంది. ఇది ప్రవచనంగా చెప్తున్నాను, వేస్తున్నాము, గుండెల్లో రాసుకోండి, వేస్తున్నాము. ఆమేన్. ఎంత పెద్ద చదువుకోండి, ఎన్ని ఉద్యోగాలు చేయండి, సేవ చేయాలి. కామన్ అది మీకు. దేవుని పరిచయం చేయాలంటే నీ బిడ్డలు దేవుని సేవలో ఉండాలి. ఆయన ప్రార్థన, ఆయన కోరిక అది. మీరు కూడా అలా ఉద్యోగం చేస్తేనే దేవుని పరిచయం చేయండి. ఒకవేళ దేవుడు వచ్చి నా కుమారుడు వచ్చేయి అన్నాడా, ఉద్యోగాన్ని కూడా అలా తోసేసి వచ్చేసేయండి. దేవుడు రమ్మనే దాకా మీరు చేస్తూనే ఉండండి, దేవుడు పని చేస్తూనే ఉండండి. దేవుడు వాడుకుంటాడు. సువార్త చెప్తుండగా దేవుడితో మీరు సహవాసం ఎక్కువైతే ఆయన సమాధానం మీ మీదకి వచ్చింది. హల్లెలూయా. అది ఆయన సమాధానం. అందుకే యేసు ప్రభు 5 విషయాలు చెప్పండి. 1, ప్రార్థన చేస్తే దేవుడితో సహవాసం. 2, వాక్యం చదివితే సహవాసం. 3, స్తుతి ఆరాధన. 4, సువార్త ప్రకటించాలి, సత్యం. 5, పరిశుద్ధాత్మ, ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ. ఈ 5 వల్ల దేవుడితో సహవాసం చేస్తే దేవుడు ఏమిస్తాడు అప్పుడు మీకు? యోహాను సువార్త 14:27 వచ్చింది, చదవండి. జాన్ చాప్టర్ 14. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. అందరు చూడమాట. యోహాను సువార్త 14:27 శాంతిని. అమ్మ, శాంతి అనగానే మా ఇంటి పక్కన ఉన్న శాంతి, మా చర్చికి వచ్చే శాంతి, బంధువుల శాంతి అనమాకండి. ఎక్కడున్నారు శాంతమ్మలు? ఎవరు లేరుగా? దేవునికి స్తోత్రం, ధన్యులు అయిపోయాం. శాంతిని నేను మీకు అనుగ్రహించాల్తున్నానంటే ఆ శాంతి అనుకుంటాను. వెంటనే ఉన్నాడు, నా శాంతినే మీకు. శాంతి అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది, కింద అర్థం ఉందో చెప్పమ్మా, ఏంటి అర్థం? శాంతి అంటే కింద ఏమన్నా అర్థం? సమాధానం. ఫుట్ నోట్లో కింద ఉంటుంది అర్థం. అది ఏమన్నది? సమాధానం. శాంతి అంటే దేవుడు నీకేమిస్తాడు? అయ్యా యేసయ్య శాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శాంతి, సమాధానం నువ్వు పొందుకోవాలంటే ఒక్కటే, నీ హృదయంలో యేసుప్రభుకి ఏమి ఇవ్వాలి? సమాధానం అని అందరూ. నేను ఇందాక చెప్పాను, నీ ప్యాలెస్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నా వైపు చూడండి, కథ చెప్తా. బైబిల్లో జరిగిన ఒక స్టోరీ. బోయాజు మంచి ఆస్తికర్తగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ తిడుతుంది, పెళ్లి చేసుకోరా. అమ్మ, దేవుడు నాకు చూపిస్తాడా మా అమ్మాయిని దేవుని బిడ్డను చేసుకుంటానని ఎతుకుతున్నాడు. ఎవరు తరగట్లా దేవుని బిడ్డలు. సడన్గా రూతమ్మ వచ్చింది వాళ్ళ పొలానికి, చాలా పేదరాలు, పరిగెరుకుంటుంది. ఆ అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి ప్రవర్తన చూశాడు. ఈరోజు డబ్బును చూస్తారు, ఎంత కట్నం ఇస్తారని చూస్తారు, ఎంత చదువు ఉంటుందని చూస్తారు. కానీ ఆ రోజుల్లో బోయాజు ఎవరిని చూశాడు? ప్రవర్తన. అందరు చెప్పండి, ప్రవర్తన అనండి. మంచి ప్రవర్తన, యథార్థతను చూశాడు, డబ్బు చూసి పెళ్లి చేసుకున్నాడు. అందరు చెప్పండి. పెళ్లి చేసుకున్నాక ఆ భార్య ఎంత మంచిదో మైమర్చిపోయి, నా భార్య ఇంత మంచిదా అని ఆమె కోసం రాతిని తొలిపించి ఒక మంచి రాతి ఇంటిని కట్టించాడు. ఈ రోజుల్లో ప్యాలెస్ లాగా ఆ రోజుల్లో రాతి ఇల్లు అంటే ఎట్లా చెప్పాలంటే మార్బల్స్తోనే ఇల్లు కట్టించాడు. అంత మంచి ఇల్లు కట్టించి కొంతకాలం కాపురునాక ఒక కొడుకు పుట్టాడు. గుర్తుంచుకోండి, ఓబేదు. ఏం పేరు?
ఒబేదు పెద్దోడు అయిపోయాడు. ఆడికి పెళ్లి చేసి ఏం చేశాడంటే ఆ కట్టించిన ఇల్లుని ఆ పిల్లోడికి ఇచ్చి పాత ఇంట్లోకి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కొన్ని రోజులకు ఆయన చచ్చిపోయాడు. ఒబేదు కొడుకు పుట్టాడు. ఒబేదు కొడుకు పేరు చెప్తున్నాను, జెస్సీ, తెలుగులో యెషయి అని ఉంది. యెషయి అంటే ఏంటి? దావీదు వాళ్ళ డాడీ. ఆయన పుట్టినాక ఆయన పెద్దోడు ఆయనకు పెళ్లి చేసి ఒబేదు ఏం చేశాడు, ఆ పిల్లోడికి ఇల్లు ఇచ్చి వాళ్ళ నాన్న ఏం చేశాడు, పాత ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 2 ఇళ్ళు ఉన్నాయిగా. ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు యెషయికి 8 మంది పిల్లలు పుట్టారు. 8 మందిలో లాస్ట్ వాడి పేరు చెప్తారా? దావీదు. 7గురికి పెద్దోళ్ళకి ఇద్దాం అనుకుని, అరే నీకు ఇల్లు ఇస్తానంటే అన్నాడు, నేను రాజుగారి దగ్గర రాజధానిలో ఉన్నాను, నాకెందుకు అని చెప్పి వాళ్ళు 7గురు రాజధానిలో ఉన్నారు. ఎప్పుడైనా మీ అందరూ చెప్తామమ్మా, మీరు ఇక్కడ ఉన్నారు, ఇదే ఊరు గుణదల, ఈ సిటీలో ఉన్న మిమ్మల్ని తీసుకెళ్ళి పల్లెటూరులో ఉంచితే ఉంటారా? మీరు ఉంటారేమో, మీ ఆయన ఉంటాడా? అన్నిటికీ సెంటర్ ఇది గుణదల. మీరు కొండ మీద ఉన్నప్పటికీ అన్నిటికీ సెంటర్. మరి ఇక్కడ వదిలిపెట్టి పల్లెటూరులో ఉండమంటుంటారా? అట్లాగే రాజధానిలో ఉంటున్నారు వాళ్ళు. ఇంకెవరికి ఇచ్చాడంటే లాస్ట్లో గొర్రెల కాపరి కదా, అరే నీకు ఇచ్చేస్తున్నానని గొర్రెల కాపరైన ఆయనకి ఇచ్చేశాడు. ఎవరికి? దావీదుకి. సరే, దావీదులోపు రాజు అయిపోయాడు. రాజు అయిపోయి రాజధానికి వెళ్ళిపోయి కొంతకాలం ఉన్నాడు. ఈ ఇల్లు అట్లాగే ఉంది. ఒకరోజు దావీదు కొడుకు దావీదును తరుముతూ అరణ్యంలోకి పంపిస్తాడు. అరణ్యంలో పారిపోయి వెళ్ళినప్పుడు దావీదును పోషించడానికి, అది 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది. పారిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు బర్జిల్లయి అనే ఒక ముసలాయన దావీదు గారికి ఏం తెచ్చాడు? పరుపులు, కాయగూరలు, ఇన్ని ఉన్నాయో తెలుసు. ఒకసారి లిస్ట్ చదవమ్మా, 27 నుంచి లాస్ట్లో. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని తలంచి 1 పరుపులు. అమ్మమ్మ ఎన్ని తెచ్చాడు చూడండి ముసలాయన. పరుపులు, పాత్రలు, 3 కుండలు, 4 గోధుమల యావలు, 7 పిండి వేయించిన గోధుమలు, 9 కాయధాన్యములు, 10 కుంకుడుకాయలు, చిక్కుడుకాయనా, పేలాలు 11, తేనె 12, వెన్న 13, గొర్రెలు 14, జున్ను ముద్దలు 15. దావీదు తీసుకొని ఎన్ని? 15 రకాల వంటలు. హల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సాయి మెస్సులు కూడా 15 కూరలు. ఎవరుగా 100 రూపాయలు పెట్టి అన్నం తీసుకొస్తే ఇస్తారా? 15 కూరలు ఎవరు? 30 రూపాయలు పెట్టి కూర తీసుకొస్తే ఆ పప్పు పొద్దున్న మధ్యాహ్నం తీసుకొస్తే బాగానే ఉంటుంది, కానీ సాయంత్రం వస్తే సద్దిపప్పు వచ్చింది కర్రీస్ పాయింట్లో. అందుకే కర్రీస్ పాయింట్స్కి వెళ్ళొద్దు. మా పాస్టర్ గారు సరే నన్ను కర్రీస్ పాయింట్కి పంపించింది. పాస్టర్ గారు వచ్చారు. ఒక పాస్టర్ గారు వచ్చేటప్పుడు సాంబార్ తీసుకురా, కూర లేదంది. పాపం మా ఇంట్లో డబ్బులు లేవు ఆ రోజు. పాస్టర్ గారు వచ్చారుగా, సాంబార్ తీసుకెళ్దామని ఆయన నించున్నా. సాంబార్ ఉడుకుతుంది, మరుగుతుంది. ఆడేం చేశాడంటే ఊడుస్తున్నాడు. పక్కకి వెళ్ళి నించు అన్నాడు. ఊడుస్తావు పక్కకెళ్తే ఆయన అన్నాడు, పాస్టర్ గారు లోపల కూర్చున్నాను. లోపల కూర్చున్నా. ఊడిచి ఆ చీపురు అక్కడ పెట్టాడు. సాంబారిలో పొంగుతుంది. అరే పొంగుతుందని కానీ అదే చీపురు తీసుకొచ్చి దానిలో పెట్టి ఎట్ట తిప్పాడు. అమ్మలారా, కర్రీస్ పాయింట్కి వెళ్తే వర్రీస్ పాయింట్కి వెళ్ళినట్టే. బయట బిర్యానీలు, బయట కర్రీస్. అమ్మో, మన చర్చిలో కొంతమంది వ్యాపారాలు పెట్టుకుంటారు, వాళ్ళు మంచిగా చేస్తారు. కానీ కొంతమంది చండాలంగా, ఒకడు అట్టేస్తూ ఉంటాడు, వాడు బన్నీ వేసుకుంటాడు, పైన గుడ్డ ఉంటుంది, ఇట్లా అంటే ఆడ సంకలో ఉన్న చెమటంతా దాని మీద పడతాడు. ఆ అట్టును ఆమ్లెట్ వేసి ఆ గుడ్డుని ఇట్లా కొట్టి చెమటంతా ఇట్లా వేసి దాన్ని తింటుంటే ఉంటుంది మనకి ఎగ్గు గుడ్డు. ఏ దోశ? ఎగ్గు దోశ కావాలి. బా, ఒకడైతే ఆ గుజరాత్లో కొంతమంది ఉంటారు, అటు పచ్చి బెంగాల్ వాళ్ళు, ఆ దాంతో ఇట్లా మొత్తం ఇట్లా అనుకుని దాన్ని పిండి పానీపూరి తయారు చేసి ఆ పానీపూరిలో ఆ నీళ్ళతోనే ఇట్లా అంటారు. వాడి చేతికి గజ్జి ఉంటుంది, తామర ఉంటుంది, గోర్లు కుళ్ళిపోయి ఉంటాయి. అదే దాంతో చేత్తో ఇలా తిప్పుతాడు. ఏది? పానీపూరిలోని. అబ్బా, ఆ పానీపూరి గొట్టంలో తెప్పొస్తే మన పిల్లలు తింటారండి. మన పిల్లలకి అది ఆరోగ్యమా అనారోగ్యమా ఇచ్చేది మనం? ఆ రోజు నుంచి కర్రీస్ పాయింట్కి వెళ్తే ఒట్టు. అమ్మలారా, ఇంట్లో కమ్మగా వండుకొని తినండి, దేవుడు దీవిస్తాడు. అన్నయ్య, నేను డ్యూటీకి వెళ్ళి అనారోగ్యంతో ఎట్ట వండుకొని అన్నయ్య, ఎట్టకొట్ట ప్రార్థన చేయండి, ఆరోగ్యాలు సంపాదించుకోండి. హల్లెలూయా. కర్రీస్ పాయింట్కి వెళ్తే ఏం పాయింట్కి వెళ్ళినట్టు? మరి అంత మంచి కూరలు తీసుకొచ్చిస్తే ఆ బర్జిల్ అయ్యి అసలు ఆశ్చర్యపోయాడు దావీదు. నా కన్న కొడుకు చంపాలనుకుంటే నువ్వు నన్ను ఎంత పోషించావా? అయ్యా నీకేదో ఒకటి ఇస్తానయ్యా అంటే ఆయన అంటే నాకేమొద్దా అంటే, లేదు ఈ ఇల్లు నీకు ఇచ్చేస్తా. అయితే ఒక పని చేయి, నీ కొడుకున్నాడుగా కింహము అనండి, అందరూ సింహం అనండి, సింహంలో సీ తీసే కీ పెట్టు,
కింహము ఆ కొడుకు పేరు. నా కొడుకుని మరి నాకు ఏదైనా ఇస్తానని నా కొడుకుని తీసుకెళ్ళన్నాడు. అప్పుడు దావీదు ఆ బర్జిలి తాతకి ఆ రాతి ఇంటినిచ్చి, ఏది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఇల్లు ఇచ్చేసేసి బాబుని తీసుకెళ్ళాడు. కొన్ని రోజులకు ఆ బాబు దావీదు దగ్గర బాగా బతుకుతున్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడని తెలిసింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న అంత్యక్రియలు చేసినాక ఎప్పుడు ఆ ఇల్లు ఎవరికి వస్తుంది? కింహంకి వచ్చిందిగా. కింహం ఏం చేశాడంటే, ఈ ఇల్లు నేను ఇక్కడ ఉండలేను, నేను రాజధానిలో ఉన్నాను, ఈ ఇల్లు ఎట్లా వదిలేస్తే ఏది గిబ్బిలాలు వచ్చి పాడు చేస్తాయి కనుక ఈ ఇల్లుని సత్రంగా మార్చేద్దామని సత్రంగా మార్చి గెరీతు కింహము అని పేరు పెట్టాడు. ఎక్కడుంది పాస్టర్ గారు అంటే ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. హల్లెలూయా చెప్పండి. గెరీతు కింహము అని పేరు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ఆ గెరీతు కింహం బహుశా 26 వచ్చిన అనుకుంటా, లాస్ట్ వచ్చిన చదవమ్మా. 43:20 లాస్ట్ వచ్చిన విరగొట్టి చదువు మళ్ళా లాస్ట్. అదే లాస్టా? 41 లాస్ట్. ఏం చదివేది? ఎన్నో వచ్చిన? 41. ఇర్మియా గ్రంథమేనా? ఇర్మియా 41 లాస్ట్ చదువు. అదే ఇష్మాయేలు అబీకాము కుమారుడైనా ఇప్పుడు చంపేసిన తర్వాత కాదెల కుమారుడైనా తీసుకున్నా వాళ్ళు భయపడి ఎక్కడికి వెళ్ళిపోయారు చదువమ్మా అనుకొని ఐగుప్తుని కల్లా బెత్లెహేము దగ్గర, అందరు నోట్ చేసుకొని, ఎక్కడది? బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహము. ఏం పేరు? గెరూతు కింహము. అంటే కింహం అంటే ఎవరి పేరు చెప్పాను? సత్రం. గెరూతు కింహములో దిగిరి అంటే ఇప్పుడు సత్రం అయిపోయింది. అది అందరు నా వైపు చూడండి. ఎక్కడుందా సత్రం? ఏ ఊరి దగ్గర? అందరు చెప్పండి. బెత్లెహేము ముగిచేస్తున్నా. అయితే కట్ చేస్తే సంవత్సరాలు ఆ సత్రానికి తాగుబోతులు వస్తున్నారు, మంచోళ్ళు వస్తారు, హోటల్కి వెళ్తారు, మంచోళ్ళు వెళ్తారు. అట్లా కొన్ని రోజులు ఆయన అసలైన వారసుడు ఆ సత్రం దగ్గరికి వచ్చాడు. యేసోబు ఎత్తుకొని వచ్చాడు. ఆ సత్రం దగ్గర తలుపు కొడుతున్నాడు. తలుపు తీశాడు. ఈయన యేసు ప్రభు, నేను యేసోబుని, దావీదు వంశస్థులం, మాకు చోటు అంటే ఏమన్నా తెలుసా? సత్రంలో చోటు లేదన్నారు. చోటు లేనందున ఆ పిల్లని తీసుకెళ్ళి ఎక్కడ పండుకోబెట్టారు? పశువుల తొట్టిలో. ఇప్పుడు ఆ సత్రం ఎవరిది లెక్క అయితే? దావీదే. ఎవరికి రావాలి? యేసయ్య అసలైన వారసుడు. కింహము ఎవరికి ఇవ్వాలి? అది యేసు ప్రభుకి ఇవ్వాలి. ఆ సత్రంలో యేసు ప్రభుకి చోట్లేదు. సొంత ఇంటికి వెళ్ళాడికే. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన ఇంట్లోంచి అంటే ఆయన ఊరుకుంటాడా? సొంత ఇంట్లో చోట్లేదు. ముగిస్తున్నా, అయిపోయింది. 10:20 అయింది. 10:25కి ముగిచ్చేస్తా. సొంత ఇంట్లో యేసు ప్రభుకి ఏమి ఇవ్వలేదు. కానీ ఏం చేశాడు? మీరు చోటు ఇవ్వకపోయినా పర్లేదని ఎక్కడ అడ్జస్ట్ అయ్యాడు? పశువుల పాక. కానీ ఇప్పుడు ఆ సత్రము నీ హృదయములో చోటు ఇవ్వాలని యేసు ప్రభు నిలబడి తడుతున్నాడు. అక్కడ చోటు ఇవ్వలేదు. నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? నీ ఇంట్లో చోటిస్తే ఆ ప్యాలెస్ని పాడు నుండి బాగు చేస్తాను. ఆ ప్యాలెస్ని చెత్త నుండి కొత్తగా మారుస్తాను అని యేసయ్య చెప్తున్నాడు. ఎంతసేపు నిలబెడతారు? వెళ్ళిపోవట్లే. ఆయన తలుపు కొడుతున్నాడు. తలుపుది. స్థలమయ్యమ్మ, స్థలమి. యేసు ప్రభుకి స్థలం ఇస్తే ఏం జరిగింది? ఒకసారి ఒక ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు, స్థలమీయుడి అన్నాడు. అప్పుడు ఏడుతున్న వాళ్ళందరూ స్థలం ఇస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి చనిపోయిన చిన్నదాన్ని బతికిచ్చాడు. అమ్మ చేతులు జోడించి చెప్తున్నాను, యేసయ్యకి చోటు ఇవ్వండి మీ ఇంట్లో. యేసయ్యకి చోటు ఉండాలంటే బూతులు రాకూడదు, నీ నోట్లో అబద్ధాలు రాకూడదు, మోసం రాకూడదు. యేసయ్యకి చోటు ఉండాలంటే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవాలి. యేసయ్య బిడ్డలుగా ఉంటే ఆయనకి చోటు ఉంటుంది. ఆయనకి చోటు ఇస్తే నీ ఇంటిని ఎలా మారుస్తాడు? అందరూ చెప్పండి. సమాధానపు ఇల్లుగా. ఆయన లేకపోతే పాడు ఇల్లుగా మార్చేస్తాడు సాతానుడు. ఆయన నిలబడి ఇంకా కొడుతున్నాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, అతడు పరుడు కాదు రక్షకుండు ప్రాణా. ఆయన బయటోడు కాదు, నీళ్ళు ఆయనదే. ఈ సత్రం ఆయనది. ఇది ఈ సత్రాన్ని నిర్మించింది ఆయన.
నీ జీవితం అయింది, నీ జీవం అయింది, నీ బ్రతుకు అయింది. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచింది ఆయన, నీకు అన్నం పెట్టింది ఆయన, నీకు ఇల్లు ఇచ్చింది ఆయన, నీకు భర్తనిచ్చింది ఆయన, నీకు భార్య ఇచ్చింది ఆయన, నీవు ఈరోజు అనుభవిస్తున్న సకలము ఇచ్చింది యేసుక్రీస్తువే. కానీ ఆయనకి నీ హృదయం ఇవ్వట్లేదు. ఆయనకి నీ హృదయంలో చోటిస్తే నీతో సహవాసం చేస్తాడు. సహవాసమే నిజమైన క్రిస్మస్. చోటిస్తానికి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా. అందరు కళ్ళు మూసుకో. అమ్మా, తలుపు కొడుతున్నాడు యేసయ్య. ఆ గెరుతుకింహము సత్రములు యేసుప్రభుకు చోటు ఇవ్వలేదు. యేసుప్రభుకు చోటు లేని ఆ అపవిత్రాత్మ ఇల్లు శ్మశానంలోకి వెళ్ళిపోయింది. అమ్మలారా, నీ కొడుకు, నీ పిల్లలు, నీ కుటుంబం ఒక శ్మశానంలాగా ఉన్నారు. ఇల్లు గందరగోళంగా ఉంది. ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో శాంతి లేదు, ఇంట్లో ఐక్యత లేదు. ఈరోజు నా దేవుడు పిలుస్తుండేగా, బిడ్డ ఒక చిన్న ప్రార్థన చేయండి. యేసయ్య, నా సత్రంలో నీకు చోటిస్తాను తండ్రి. యేసయ్యకి ఈరోజు చోటిస్తావా? యేసయ్య చోటిస్తే పాడు చేయబడిన నీ ఇంటిని దేవుడు బాగు చేస్తాడు. పాస్టర్ గారు, నేను యేసయ్యకి చోటు ఇవ్వాలనుకుంటున్నాను. యేసయ్య నాకు కావాలి. యేసయ్య సన్నిధి, యేసయ్య సమాధానం నాకు కావాలి. నా శాంతిని అన్న యేసయ్య శాంతి మాకు కావాలన్న వాళ్ళు కుడి చేయి పైకి ఎత్తండి. చిన్న ప్రార్థన చేస్తా. ఎస్, ఇంతమంది, వెరీ గుడ్. చేయి పైకి ఎత్తండి. ఈ సెమీ క్రిస్మస్ రోజు ఇన్ని చేతులు పైకి లేపారంటే మీరు ఇక్కడ నుంచి ఆయన సమాధానం మీరు అనుభవించాలి. ఒక్కసారి చేయి పైకి ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభా, ఆ చేతులు మీరు పట్టుకోండి, ఆ చేతులు మీరు పట్టుకోండి, ఆ చేతులు మీరు పట్టుకోండి అయ్యా. అంతవరకు నమ్మకంగా ఉండేలా సహాయం చేయండి. ఇక్కడ ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే ఈ రోజే తీర్మానం చేసుకోండి, అయ్యా నేను బాప్తిసం తీసుకుంటానని. బాప్తిసం తీసుకుంటేనే మీరు పరలోక రాజ్యంకి వెళ్తారు. ఒకవేళ ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే ప్రార్థన అయిన తర్వాత జాషువా గారి దగ్గరికి కానీ, ప్రీతి అమ్మగారి దగ్గరికి కానీ వచ్చామా, నేను బాప్తిసం తీసుకుంటానమ్మా అని చెప్పండి. రేపు నీది కాదు, ఈరోజే. నీ కుడి చేయి పైకి యేసయ్య నాకు నువ్వు కావాలని కళ్ళు మూసుకొని చెప్పమ్మా. యేసయ్య నాకు నువ్వు కావాలి. అందరూ చెప్పండి. యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా సత్రంలోకి రండి, యేసయ్య నా ఇంట్లోకి రండి అయ్యా. యేసయ్య నేను నీకు పగవాడిని అవ్వనయ్యా. యేసయ్య నేను నీకు విరోధిగా ఉండను ప్రభా. యేసయ్య నీకు శత్రువుగా ఉండను, నాకు నువ్వు కావాలి. ప్రార్థన చేసి సహవాసం చేస్తానయ్యా. చెప్పండి. వాక్యం చదివి సహవాసం చేస్తానయ్యా. స్తుతి ఆరాధన చేసి సహవాసం చేస్తానయ్యా. సువార్త చెప్తూ సహవాసం చేస్తానయ్యా. పరిశుద్ధ ఆత్మతో నింపబడి సహవాసం చేస్తాను. 5 అనుభవాలు సమాధానం ఇవ్వడానికి దేవుడిచ్చాడు. సమాధానకర్తగా అధిపతి అని చదివాం. ప్రభా నాకు సమాధానం దయచేయమని, ప్రభా నాకు సమాధానం దయచేయమని. ఆ చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా ఆ చేతులు పట్టుకోండి, ఆ చేతులు పట్టుకోండి, ఆ చేతులు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అంతవరకు నమ్మకంగా ఉండేలా సాయం చేసి వీరిని, వీరి కుటుంబాలను దీవించి, ఈ ఇళ్లలో మీరుండి ఇళ్లలో చీకటిని తొలగించి యేసు నామములో విడుదల కలుగునుగాక. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, బిడ్డలను ముట్టమని, కుటుంబాల్లో నిజమైన క్రిస్మస్, ఆచార క్రిస్మస్ వద్దు. ఈరోజు నుంచి ఆత్మీయమైన క్రిస్మస్ జరుపుకుందాం. ఆత్మ సంబంధమైన క్రిస్మస్ చేసి కృప దయచేసి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. అలాగే కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం. ఆమేన్, ఆమేన్. సరే దయచేసి కూర్చుందాం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ దయచేసి కూర్చోండి. క్యాండిల్ సర్వీస్ ఉంది. అందరము మరి లేచి నిల్చున్నట్లయితే క్యాండిల్ సర్వీస్ చేసుకుందాము. హల్లెలూయా, స్తోత్రం.